యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ఆ రీతిగానే మరి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారని భావిస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా మానక దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నారని, ప్రతిరోజు వాక్యం చదువుకుంటూ దేవునితో ప్రార్థన చేసుకుంటూ చక్కగా మీరు ప్రార్థనలో కూడా ఎదుగుతూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. సీరియస్గా దేవుని యొక్క వాక్యం చదివేటువంటి వారు మరి ప్రార్థనా జీవితంలో కూడా చాలా చక్కగా ఎదగడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రభు యొక్క మహిమార్థమై మరి ప్రభుకి చాలా దగ్గరగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రార్థనా జీవితము పటిష్టము చేసుకునేటువంటి వారు దేవునికి చాలా దగ్గరగా ఉంటారు. దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకుంటూ ఉంటారు. దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్తిగా తెలుసుకోవడానికి ప్రార్థనలో ఎక్కువగా గడుపుతూ ఉంటారు. ప్రార్థనా జీవితాన్ని మనము బిల్డప్ చేసుకోకపోతే మనము చాలా నష్టపోయేటువంటి వారంగా ఉంటాం. దేవుడు మనకి ఎన్నెన్నో ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాడు, కానీ ప్రార్థన ద్వారా మనం తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. అసలు ప్రార్థన అంటే అసలు ఎంత శ్రేష్టమైనదనంటే చూడండి, యేసుప్రభు మాటల్లోనే మార్కు సువార్తకి మనం వెళ్ళినట్లయితే 11వ అధ్యాయము మరి 23వ వచనాన్ని మనం చూస్తే, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నెమ్మనేడలా వాడు చెప్పినది జరిగిన మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచూ ఉన్నాను. ప్రియ సోదరి సోదరుడా, ప్రార్థనా జీవితం ఎంత స్ట్రాంగ్గా ఉండాలనంటే అసలు మన ప్రార్థననంట కొండను కూడా ఎత్తి సముద్రంలో పడవేమని చెప్తే అది పడిపోద్దనంట. అంటే అర్థం ఏమిటో తెలుసా? మనం ప్రార్థన చేసేటువంటి ప్రతి అంశము అంత స్ట్రాంగ్గా మన మాట వింటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుప్రభువు వారు పడవలో వెళుతున్నప్పుడు నిశ్శబ్దమై తలలు వస్తూ ఉంటే నిశ్శబ్దమై ఊరకుండా మన ఒక్క మాటతో అసలు మొత్తం ఎంత నిమ్మళమైపోయింది. మన ప్రార్థనా జీవితం ఆ రీతిగా ఉంటున్నదా? చూడండి, ఇంకొక మాట మీకు చూపించి నేను ముందుకు వెళతాను. యాకోబు పత్రికలో గమనిస్తే 1వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో చదువుతాను, ఒక్కసారి మీరు వినండి. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమనను దొరుకునని తలంచుకొనరాదు. ప్రియమిత్రమా, ప్రార్థనా జీవితము నిజంగా అంత విశ్వాసం ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడి చిత్త ప్రకారం అడుగుతున్నామని నువ్వు ఎరిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. చాలాసార్లు మన జీవితంలో మనము విశ్వాసాన్ని ముందర పెట్టం. జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసము, వాస్తవ్యము, తర్వాత హావభావాలు. అయితే మన హావభావాలకి ముందర మనము ప్రాధాన్యత ఇస్తాం, తర్వాతే వాస్తవానికి మనం తర్వాత స్థానం ఇస్తాం, అయితే విశ్వాసానికి 3వ స్థానం ఇస్తాం. కానీ ప్రియమిత్రమా, విశ్వాసం ఫస్ట్ నువ్వు పెట్టగలిగితే ఎంత బాగుంటుంది. ఇది మీకు అర్థం కావాల్సింది. విశ్వాసము, వాస్తవ్యము, హావభావాలు. ఇది మీకు అర్థం కావడానికి ఒక ఉదాంతాన్ని మీకు చెబుతాను. యెరికో గోడల్ని కూల్చక మునుపు దేవుడు యెహోషువకి సెలవిచ్చాడు, రోజు ఒక మారు ఆ యొక్క గోడ చుట్టూ తిరగమంటాడు. 7వ దినాన మరి 7 సార్లు తిరిగి వేసి గొప్ప శబ్దము చేయమంటాడు. ఆలోచన చేయండి ఒకసారి. వీళ్ళు విశ్వాసంతో తిరుగుతూ ఉంటే యెరికో ప్రజలు ఏమనుకుంటారు? అరే, గోడ చుట్టూ తిరిగితే ఏమైనా జరుగుతుందా? అసలు ఈ గోడలు కూల్చబడతాయా? వాళ్ళ యొక్క అనుభవం కావచ్చు, వాళ్ళ హావభావాలు కావచ్చు, వాళ్ళకి ఏమని చెప్తా ఇంపాసిబుల్ అంటాయి. కానీ దేవుని యొక్క వాక్యం పైన వీళ్ళు విశ్వాసం ఉంచారు కాబట్టి రోజు అలా ఒక రౌండ్ వేసిన తర్వాత 7వ రోజున దేవుడు అద్భుతంగా మరి ఆ గోడలన్నీ కూడా కూల్చివేశాడు. ఎంత విశ్వాసం ఉంది కదా వాళ్ళకి. కాబట్టి ప్రియ మిత్రమా, జ్ఞాపకము చేసుకో,
ప్రార్థన చేస్తున్నప్పుడు అంత విశ్వాసం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే యేసు ప్రభుల వారు ఎవరైనా స్వస్థపరిచినప్పుడు ఏమని సంబోధించాడో తెలుసా? కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను, కుమారుడా నీ విశ్వాసం నేను స్వస్థపరిచను అని అంటాడు. అంటే అర్థమేంటో తెలుసా? నా శక్తిని స్వస్థపరిచిన అనట్లేదు, అయితే నీ విశ్వాసం నేను స్వస్థపరిచిన అని అంటున్నాడు. కాబట్టి విశ్వాసము, కొండలు పకిలింపగల విశ్వాసం ఉండేటువంటి వ్యక్తిగా మనం ఉండాలి. ప్రియమిత్రమా, అటువంటి నిశ్చయమైన విశ్వాసము నీకున్నదా? షడ్రక్, మెషక్, అబేద్నెగో వారిని మరి వాళ్ళు ఆ యొక్క కొలిములో వేస్తానని చెప్పినప్పుడు నెబుకద్నెజరు, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు, మా దేవుడు శక్తిమంతుడు మమ్మల్ని కాపాడ్డారు, ఒకవేళ ఆయన కాపాడకపోయినా కూడా మేము మాత్రము ఆ ప్రతిమకు మేము మొక్కము అని చెప్పేశారు. ఇది కదా నిశ్చయమైన విశ్వాసం. ఇటువంటి విశ్వాసం నీకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నీ జీవితంలో నీ మాట వింటాయి, అవి నీ మాట చొప్పున జరిగిపోతాయి. కాబట్టి ప్రభువు అంటాడు, విశ్వాసాన్ని అధికము చేసుకునేటువంటి వారంగా ఉండాలి. ప్రతిరోజు ప్రార్థనలో గట్టిగా ఆ విశ్వాసం ఉంచి ప్రార్థన చేయి. దేవుడిని సమస్యను తీర్చడానికి ఇష్టపడుచు ఉన్నాడు. అయితే నీకు అటువంటి విశ్వాసం ఉన్నదా? నేను నీకోసం ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. నాయన, మా ప్రియులు విన్న వారందరినీ మీరు దీవించండి. వారి సమయంలో ప్రభువా ఏమైతే ప్రభువా ప్రార్థన చేస్తున్నారో గట్టి విశ్వాసంతో మీ వైపు చూస్తూ ఉండగా వారి కార్యము సఫలపరచవలసిందిగా వేడుకుంటూ ఈ దిన ఆశీర్వాదాలతో వారిని ప్రభువా నింపవలసిందిగా మనవి చేసుకుంటూ సమస్తమైన మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, ఈ కార్యక్రమం వల్ల నీవు నిజంగా బలపరచబడినట్లయితే ఒక మంచి పని చేయడానికి ఇష్టపడతావా? దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరులకు కూడా షేర్ చేయవలసిన మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.